మొట్టమొదటి తెలుగు పుస్తకము 1812వ సంవత్సరంలో మన నూతన నిబంధన గ్రంథం ముద్రించబడింది. Oh my brothers and sisters, when you carry the Telugu Bible, remember that this is the first book to be printed in Telugu. Not the Ramayana, not the Quran, not any other book, but the Bible was the first book to be printed in Telugu. మీరు తెలుగు నూతన నిబంధన గ్రంథాన్ని మీ చేత పట్టుకుని మీరు తిరుగుతూ ఉన్నప్పుడు మీరు ఆలోచన చేయాల్సినటువంటి మాట ఏమిటి అని అంటే, మొట్టమొదటిగా ముద్రించబడినటువంటి పుస్తకాన్ని మీరు పట్టుకుని తిరుగుతూ ఉన్నారు. రామాయణ కాదు, మహాభారత కాదు, హిందూ గ్రంథాలు ముద్రించబడలేదు, కానీ పరిశుద్ధ గ్రంథం ముద్రించబడింది మొట్టమొదటిగా తెలుగులో. 1818, that you can see in the screen, this is the New Testament that was printed in Telugu, all for the glory of God. It was the missionaries who introduced the printing press in the Telugu land, not the kings, not the empires, but the missionaries. మొట్టమొదటిగా 1818లో మీరు చూస్తూ ఉన్నారు, ఆ తెలుగు బైబిల్ నమూనా ముద్రించబడింది. ముద్రించబడినటువంటిది ఏది కూడా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఇతిహాసాలు గాని గ్రంథాలు గాని ఏవి కూడా ముద్రించబడలేదు, కానీ మిషనరీలు తీసుకొచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథము మాత్రమే తెలుగులో ముద్రించబడింది. But the question is, why did not the Hindu kings, the Muslim kings, bring the printing press? ప్రశ్న ఏంటి అని అంటే, హిందూ చక్రవర్తులు, రాజులు, ఈ ముస్లిం రాజులు ముద్రణ యంత్రాన్ని ఎందుకు వారు మన తెలుగు నేల మీదకు తీసుకుని రాలేకపోయారు? They had trading relations. వారితో సంబంధాలు బాగానే ఉన్నాయి. విజయనగరం kingdom imported horses for wars. విజయనగర సామ్రాజ్యం వారు విదేశాల నుండి వారు దిగుమతి చేసుకున్నటువంటి వస్తువులు కూడా ఉన్నాయి. Oh, they imported literally hundreds and thousands of horses from Europe. వారు ఐరోపా దేశము నుండి వారు వందల కొలది వేల కొలది గుర్రాలను దిగుమతి చేసుకున్నారు. They entered into a relationship with the Portuguese kingdom in the Goa. అంత మాత్రమే కాదు, పోర్చుగీస్ కింగ్డమ్ నుండి గోవాకి వారు సంబంధాలను ఏర్పాటు చేసుకున్నారు. But for the people of Andhra, people of the Telugu land, did they not think about the printing press? కానీ ఈ చక్రవర్తులు, ఈ రాజులు తెలుగు నేల మీద పుట్టినటువంటి తెలుగు వారి కోసం ఏ మాత్రము కూడా వారు ఆలోచన చేయలేదు. Because they did not have the intention to educate people. వారికి తెలుగు నేల మీద ఉన్నటువంటి ప్రజలకు మంచి చేయాలనేటువంటి ఆలోచన ఏ మాత్రము కూడా మనకు కనబడడం లేదు. Because without the printing press, how will you give books to everybody? ఒకవేళ ముద్రణ యంత్రం కనుక మనకు లేకపోతే ఇతరులకు మనం పుస్తకాలు ముద్రించి మనం ఎలా ఇవ్వగలుగుతాం? How many books can I scribe? Copy. నేను ఎన్ని పుస్తకాలను నేను చదవగలుగుతాను ఒకవేళ ముద్రణ యంత్రం లేకపోతే? It is the printing press that gave access to the masses to the literature. కాబట్టి ఈ సాహిత్య రంగాన్ని మనము అవపోసన పట్టడానికి, చదవడానికి మనకి అవకాశం ఇచ్చింది ఏది అని అంటే, మిషనరీలు తీసుకువచ్చినటువంటి ముద్రణ యంత్రం. My brothers and sisters, that is what the Bible is. నా ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ మన కొరకు చేసినటువంటి గొప్ప సహాయం ఇది. There is another reason also. మరొక కారణం కూడా ఉంది. They think everything is written in the Vedas. మరంటారు చాలా అన్ని విషయాలు వేదాల్లోనే రాసేసారు అన్నట్టుగా చెబుతారు. But our Bible doesn't say like that. కానీ మన పరిశుద్ధ గ్రంథం ఆ విధంగా చెప్పట్లేదండి. In Daniel chapter 12 verse 4, what do we read? దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనంలో ఏముంది అక్కడ? Oh, in the last days knowledge shall increase. చివరి దినాలలో ఈ జ్ఞానం అనేటువంటిది అధికమవుతుంది అని ఉన్నది. Oh, therefore the missionaries knew that the printing press is needed. అందుకే ఈ మిషనరీలు మనకి ఈ ముద్రణ యంత్రం అనేటువంటిది కావాలి అని ఆలోచన చేశారు.